మల్టీవైటమిన్ తీసుకుంటున్నారా? జస్ట్ బికాస్ ఆఫ్ మల్టీవైటమిన్ ఎవరైనా తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు, అసలు ఇది మన బాడీకి ఏం హార్మ్ చేయదని అసలు అనుకోగలరు. మన బాడీలో ఏ డెఫిషియన్సీ లేకుండా మనం రెగ్యులర్ గా మల్టీవైటమిన్స్ తీసుకుంటున్నాం అంటే సమ్ టైమ్స్ టాక్సిసిటీ కూడా అవ్వచ్చు మన బాడీలో. ఎక్కువ జింక్ తీసుకోవడం వల్ల స్టమక్ అప్సెట్ అవ్వచ్చు. ఎక్కువ బైటన్ క్యాప్సూల్స్ తీసుకోవడం వల్ల ఫేస్ మీద పింపుల్స్ కూడా అవ్వచ్చు. ఐరన్ సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్, నాజియా కూడా లీడ్ అవ్వచ్చు. B12 ఎక్కువ తీసుకోవడం వల్ల యాంగ్జైటీ కూడా లీడ్ అవుతుందండి. ఏ సప్లిమెంట్ అయినా అసలు మన బాడీలో డెఫిషియన్సీ లేకుండా మనం రెగ్యులర్ గా తీసుకుంటున్నామంటే మన బాడీలో టాక్సిసిటీ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. టెస్ట్ చేయకుండా సప్లిమెంట్స్ తీసుకుంటున్నామంటే చీకట్లో సైకిల్ నడుపుతున్నట్టండి. అండ్ ఒకవేళ మీరు సప్లిమెంట్స్ తీసుకుంటున్నారంటే డోసేజ్ కూడా ఇంపార్టెంట్, అలాగే ఏ టైంకి తీసుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. సపోజ్ మీరు ఐరన్ సప్లిమెంట్ తీసుకుంటున్నారనుకోండి, దాంతోపాటు కాల్షియం కూడా వేసుకున్నారనుకోండి, ఐరన్ అబ్జార్ప్షన్ ఉండదండి. వైటమిన్ డి ఎంటీ స్టమక్ లో తీసుకున్నంత మాత్రాన ఏ యూజ్ ఉండదు. ఇట్స్ నాట్ అబౌట్ మీరు ఏ సప్లిమెంట్ తీసుకుంటున్నారనేది కాదు, ఇట్స్ అబౌట్ ఏ టైంలో తీసుకుంటున్నారు అండ్ ఎంత డోసేజ్ తీసుకుంటున్నారు అండ్ మీకు డెఫిషియన్సీ ఉందా లేదా అనేది గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్.